బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో నమోదైంది. మెక్సికో రాజధానిలోనూ ప్రకంపనలు అక్కడ సంభవించిన పరిస్థితి. సాన్ మార్కోస్ టౌన్ సమీపంలో భూకంప కేంద్రం గుర్తించారు. భూ ప్రకంపనల ధాటికి అక్కడ భవనాలు కదులుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. దీంతో జనం భయంతో వీధుల్లోకి పరుగులు తీస్తున్న వైనాన్ని కూడా మీరు గమనించవచ్చు. మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 6.5గా నమోదైంది. కొన్ని ప్రాథమిక నివేదికల ప్రకారం 6.3 అంటూ కూడా చెప్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఈ రోజు ఉదయం 7:58 అంటే భారత కాలమానం ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు 7:28 ప్రాంతం ఇక్కడ అంటే 7:30 ఆ ప్రాంతానికి దక్షిణ మెక్సికోలోని గెరోరో రాష్ట్రంలోని సాన్ మార్కోస్ పట్టణానికి సమీపంలో సముద్ర తీర నగరం ఇది. అకాపుల్కోకు దగ్గరగా ఇక్కడ ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టుగా కొన్ని నివేదికలు చెప్తున్నాయి. అయితే దాదాపుగా భూమి నుంచి 10 నుంచి 35 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు సంభవించాయనేది వినిపిస్తున్నమాట. విజువల్స్ మీరు చూస్తున్నారు. భూకంప కేంద్రం ఆ భూకంపానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడొచ్చు. అలాగే జనం భయంతో పరుగులు పెడుతున్న విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. ఆ భూకంపం ధాటికి ఇటు ఆఫీసుల్లో బిల్డింగ్లు ఏ స్థాయిలో ఊగిపోతున్నా మీరు చూడొచ్చు. బిల్డింగ్లు దాంతోపాటు కరెంటు పోలు కూడా అవి ఎక్కడ తెగి పడతాయో ఎక్కడ విరిగి కింద పడతాయో అన్నట్టుగా అవి కదులుతున్న విజువల్స్, ఆ ఊగిపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. దాంతోపాటు ఇటు ఆఫీసర్స్లో ఉన్న వాళ్ళు భయంతో పరుగులు పెట్టారు. లిఫ్ట్ నుంచి కావచ్చు, మరి ముఖ్యంగా మెట్రోస్లో ట్రైన్స్లో వెళుతున్న వాళ్ళు కూడా వెంటనే అక్కడ ఆ ట్రైన్స్ కూడా ఊగడంతో వాళ్ళ భయాందోళనకి లోనయ్యారు. వెంటనే ఆ ట్రైన్ నుంచి బయటకు వచ్చేసి అక్కడ షెల్టర్, ఆ పక్కనే బిల్డింగ్స్లో ఉన్నాయి, అక్కడ షెల్టర్, అక్కడే చిన్న షెల్టర్లా కనిపిస్తుంది, అక్కడ నిల్చునిపోయిన పరిస్థితి. వాళ్ళకి అర్థమైంది అది భూకంపం అని చెప్పి వెంటనే వాళ్ళు ఆ స్టేషన్లో ఉన్న ట్రైన్ నుంచి దిగిపోయారు. ఇక్కడ చూడొచ్చు కరెంటు పోయి ఊగుతుంటే అక్కడ ప్రజలు భయంతో ఏ స్థాయిలో పరుగులు పెడుతున్నారు మీరు చూడొచ్చు. అక్కడ ఉన్న కార్లు ఊగుతున్నాయి. బిల్డింగ్లు భవనాలకు అవి ఆ ప్రకంపనల ధాటికి ఊగిపోతున్నాయి. ఇక్కడ మీరు చూస్తే కనుక అక్కడ ఎక్స్ప్రెస్ స్ట్రీక్ కనిపిస్తోంది కదా. ఇప్పుడు మీరు ట్రైన్ చూస్తున్నారు. అక్కడ దాంట్లో ఉన్న వాళ్ళు ఏకంగా బయటకు వచ్చేసారు. ఆ ట్రైన్ మొత్తం ప్లాట్ఫామ్ మీద ఉన్న ట్రైన్ పూర్తిగా ఊగిపోవడంతో భయాందోళన వ్యక్తమైన ప్రజలు దాంట్లోకి ఎక్కకుండా అక్కడ మీరు చూస్తే కనుక రైలింగ్లో కనిపిస్తోంది కదా, ఆ రైలింగ్ దగ్గరే ఉండిపోయారు వాళ్ళంతా కూడా. లోపలికి వెళ్తున్న పరిస్థితులు కావచ్చు, దాఖలాలు కావచ్చు, అక్కడ కనిపించట్లేదు. ఇది మెక్సికో రాజధానిలో కూడా ఈ ప్రకంపనలు సంభవించాయి. సాన్ మార్కోస్ టౌన్ సమీపంలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప కేంద్రానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెక్సికో రాజధాని మెక్సికో సిటీలో కూడా తీవ్రమైన ప్రకంపనలు వచ్చాయి. ఇటు సెస్మిక్ అలార్మ్స్ మోగడంతో ప్రజలు ఇల్లు వాళ్ళ ఆఫీసుల నుంచి బయటకి పరుగులు పెట్టిన సందర్భం. ఒకసారిగా భయోత్పాతం అక్కడ క్రియేట్ అయింది. భయానికి లోనయ్యారు జనాలు. బయటకి పరుగులు తీసిన పరిస్థితి. అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాలేదు. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షిన్బామ్ తన నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అక్కడ ఒక ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఉండగా భూకంపం సంభవించింది. సైరన్లు ఒక్కసారిగా మోగే దీంతో ఆమె తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. దాంతోపాటు అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తలదాచుకోవడానికి వెళ్ళిపోయారు. పరిస్థితి అంతా సర్దుమణిగిన తర్వాత మళ్ళీ తన సమావేశాన్ని కూడా కొనసాగించారు. అయితే ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం గెరోరో రాష్ట్రంలో కానీ మెక్సికో సిటీలో కానీ ఎటువంటి ఆస్తి నష్టం అంటే తీవ్రమైన ఆస్తి నష్టం కావచ్చు, లేకపోతే తీవ్రమైన ప్రాణ నష్టం జరిగిందనేది ఇంకా తెలియాల్సింది డీటెయిల్గా. ప్రాణ నష్టం సంభవించలేదు ఇంతవరకు అనేది మనకు అందుతున్న సమాచారం. అయితే తీవ్రమైన ఆస్తి నష్టం అంతగా జరగలేదనేది ఇక్కడ తెలుస్తోంది. దీంతో పాటు సునామీ ముప్పు గురించి కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. సాధారణంగా 6 లేకపోతే 6.5 ఆ తీవ్రత దాటితే కనుక సునామీ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పసిఫిక్ తీర ప్రాంతంలో ఎటువంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. సునామీ ముప్పు లేదంటూ కూడా అధికారులు క్లారిటీ ఇచ్చారు. అయితే భూకంపం తర్వాత ఈ ఆఫ్టర్ షాక్స్ కంటిన్యూ అవుతాయి అనేది మెక్సికో అధికారులు చెప్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఆ ప్రభావిత ప్రాంతాల ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు అలర్ట్స్ని ఇస్తూ ఉంటాం. దానికి తదనుగుణంగా నడుచుకోవాలంటూ కూడా అధికారులు వాళ్ళకి సూచనలు ఇస్తున్న పరిస్థితి ఉంది. ఆ భూకంపం ధాటికి అక్కడ భవనాలు ఊగిపోతున్నాయి. సాధారణంగా భూకంపం వచ్చినప్పుడు అక్కడ చెప్తూ ఉంటారు ఏ ప్లేస్ అయితే మనకి ఎక్కడ సెక్యూర్గా ఉంటుందో అక్కడ ఉండమని చెప్తూ ఉంటారు. ఒకసారి మీరు చూడొచ్చు, సముద్రంలో భూకంపం సంభవించిన సందర్భంలో అక్కడ మీరు చూడొచ్చు అలలు ఒక్కసారిగా కాస్త ముందుకు వచ్చాయి. వేవ్స్ మీరు చూస్తున్నారు కదా. ఎందుకంటే భూకంపం సంభవించిన తర్వాత, ఎందుకంటే సముద్రంలో మ్యాక్సిమం వచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంటుంది. మీరు చూస్తే కనుక కొన్ని మీటర్ల ముందుకు వచ్చింది సముద్రం, కొన్ని మీటర్లు మాత్రమే. ఎదుగు మీరు చూడొచ్చు, సాధారణ కన్నా కాస్త ముందుకు వచ్చింది. మీరు ఆ విజువల్లో క్లియర్గా చూడొచ్చు.
బీచ్కి వెళ్ళిన వాళ్ళు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలలు ఎంతవరకు వస్తాయనేది అక్కడ ఆ చెమ్మ బట్టి, అక్కడున్న వాతావరణం, అక్కడున్న తడి బట్టి అర్థమైపోతుంది. కానీ మీరు చూస్తే అక్కడున్న జనాలు మీరు చూస్తే పరుగులు పెడుతున్నారు వాళ్ళంతా కూడా. ఎందుకంటే భూకంపం సంభవించిన తర్వాత ఆఫ్టర్ షాక్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి, కాస్త అలలు ముందుకు వస్తూ ఉంటాయి. సునామీ అనేది అంతగా లేకపోవచ్చు, సునామీ హెచ్చరికలు లేకపోయినప్పటికీ అలలు మాత్రం కాస్త ముందుకు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. మనం మాట్లాడుకున్నట్టుగా ఒక గిన్నెలో ఒక బౌల్లో వాటర్ ఉంటుంది, మధ్యలో రాయి ఉంటుంది, కింద నుంచి రాయిని ఇలా ట్యాప్ చేసాం అనుకో, అయితే దాన్ని ఏమైనా పైకి లాగే ప్రయత్నం అవుతుంది, లేకపోతే దాన్ని కాస్త ఇలా కదిపే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది, ఒక వేవ్స్లో వెళ్తూ ఉంటాయి. ఆ వేవ్స్ వెళ్తూ 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 ఆ టైంకి కొన్ని సెకండ్లో కొన్ని నిమిషాలు ట్రావెల్ చేసిన తర్వాత తీరాన్ని తాకుతాయి. అప్పుడు వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీరు చూడొచ్చు అక్కడ సైరన్ల మోత కూడా మోగిన సందర్భం. జనాలంతా కూడా బీచ్లో ఉన్న వాళ్ళందరూ కూడా, తీరంలో ఉన్న వాళ్ళంతా కూడా వెనక్కి పరుగులు పెట్టేస్తారు. మీరు చూస్తే కనుక అదిగోండి, ఎప్పుడైతే భూకంపం సంభవించిందో, భూకంపం సంభవించిన తర్వాత అలలు ఒక్కసారిగా కొంచెం పెద్ద అలలు, మీరు చూస్తే కనుక రాళ్ళ వెనకాల మీరు అలలను చూడండి, చాలా మెల్లిగా వస్తున్నాయి, తీరానికి చాలా లేటుగా తాకుతూ ఉంటాయి. లేటుగా తాకిన తర్వాత మనకి చూడడానికి కామ్గా అనిపిస్తాయి, ప్రశాంతంగా అనిపిస్తుంది, ఎందుకంటే సముద్రం లోపల కాబట్టి. కానీ తీరానికి వచ్చినప్పుడు కాస్త వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తూ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో కొన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తూ ఉంటాయి అలలు. ఎందుకంటే ఆఫ్టర్ షాక్స్ అంటూ ఉంటారు. ఆఫ్టర్ షాక్స్ కూడా కంటిన్యూ అయ్యే సందర్భంలో ఇంకా కొంచెం ఉంటూ ఉంటుంది, ఎందుకంటే తీరానికి కొట్టుకొచ్చాల ఉంటుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళే అలా ఉంటుంది. సో ఇలా కాస్త కొంతసేపు మాత్రం అలలు కాస్త ఆ సముద్రం మాత్రం అల్లకల్లంగా మారిపోతూ ఉంటుంది. సో ప్రస్తుతం ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటూ ఉంటుంది, కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్క్రిప్షన్ కంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. విజువల్స్ మీరు ఒకసారి ఆ విజువల్స్ని చూద్దాం.